ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. అమ్మ, మనం ఏం జపం చేయాలన్నా, సాధన చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒక నామాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ తీసుకోవాల్సిందే. మరి ఇప్పుడు విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే అందులో ఎనర్జీ వస్తుంది, భగవంతుడిగా మనం భావిస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక బొమ్మని షోకేజ్లో పెడితే అది షోకేజ్ లానే ఉంటుంది, పూజ రూమ్లో పెట్టి పూజ చేస్తేనే ఆయన భగవంతుడు అని ఆరాధిస్తాము. మరి అలాంటప్పుడు ఈ మంత్రానికి ఎనర్జీ ఎట్లా వచ్చింది, ఈ నామానికి ఎనర్జీ ఎట్లా వచ్చింది, స్వతహాగానే ఉందా లేదంటే మనం సాధన చేస్తున్న కొద్దీ అందులో ఎనర్జీ బిల్డ్ అవుతుందా? దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. మంత్రం అంటేనే శక్తి. ఎందుకు శక్తి అని అంటే అసలు అక్షరము అంటేనే శక్తి. మీరేం చెప్పక్కర్లే. సంస్కృతం కానీ మన తెలుగు భాష కానీ అక్షరాలు 51 పలికితే చాలు కరెక్ట్గా. మనకి అవన్నీ మంత్రాలే. అందుకే ఏమంటారు అని అంటే మననాన్ త్రాయతే ఇది మంత్ర. అంటే మీరు ఏదైతే రిపిటేటివ్లీ రిపీట్ చేస్తున్నారో అది మంత్రం అయిపోతుంది. ఎందువల్ల అక్షరాల్లోనే ఆ శక్తి ఉంది. అందుకే దాన్ని అక్షరము. అక్షరము అంటే ఏంటి అంటే క్షరము లేనిది. క్షరము లేనిది అంటే అర్థం ఏమిటి? చావు లేనిది. దేనికి చావు ఉండదు అనంటే దేవతలకు ఒక్కళ్ళకే చావు లేదన్నారు. ఎందుకు అంటే వాళ్ళు అమృతం తీసుకుంటారు కాబట్టి. అంటే ఈ ప్రతి అక్షరంలోనూ ఏమున్నట్టు లెక్క? అమృతం ఉన్నట్లు. ఆ అమృతం ఉంది కాబట్టే ఏమవుతోంది అనంటే పైగా ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఏం చేస్తోంది అంటే మనలో ఉన్న ఒక్కొక్క ప్రతి ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలు ఉన్నాయి. అవి ఎక్కడుంటాయి అంటే విశుద్ధి చక్రం చుట్టూ ఉంటాయి ఆ 16 అక్షరాలు. అందువల్ల ఏంటి అంటే మీరు ఆ నుంచి అహా వరకు ఏ అక్షరం మీరు పలికినా సరే యాక్టివేషన్ అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతోంది? విశుద్ధి చక్రంలో స్టార్ట్ అవుతోంది. ఎందుకు అంటే ఇటు 4, ఇటు 4, ఇటు 4, ఇటు 4 మొత్తం 4, 16. ఏ అక్షరం చదివారో ఆ ప్లేస్, ఆ ఎనర్జీ పాయింట్ ఏదైతే ఉందో, ఎందుకంటే 51 శక్తి పీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క శక్తి అంటే ఆ ఒక్కొక్క శక్తి పీఠంలో ఉన్న ఆ ఎనర్జీ అన్నది. అందుకే ఏంటంటున్నారు జిహ్వ చాపల్యం. మీరు అక్షరాలు పలకడంతో ఏమవుతోందండి అని అంటే చూడండి, నాలిక ఒకసారి లోపలికెళ్తుంది, ఒకసారి బయటకొస్తుంది. మీరేం చెయ్యరది. ఒకసారి ఇటు పక్కకెళ్తోంది, ఒకసారి ఇటు పక్కకెళ్తోంది, ఒకసారి ఇలా ముడుచుకుంటోంది. ఇవన్నీ ఏమిటైతే ఉన్నాయో అవేమవుతున్నాయి? మనలో ఉన్న టేస్ట్ బ్యాలెన్స్ అన్నది. ఎప్పుడైతే టేస్ట్ బ్యాలెన్స్ వచ్చిందో ఎమోషన్ బ్యాలెన్స్ వచ్చేస్తోంది. నెక్స్ట్ ఉన్న కా నుంచి టమ్ వరకు ఉన్న 12 అక్షరాలు అనాహత చక్రం చుట్టూ ఉంటాయి. అంటే ఆ అక్షరాలు ఏవి పలికినా యాక్టివేషన్ అన్నది ఇక్కడ జరిగిపోతోంది. అంటే మంత్రం అన్నదే ఆల్రెడీ శక్తి. అవును. దాంతో మనం ఏదైనా విగ్రహానికి అనుకో, లేకపోతే మనకనుకో, ప్రతి దానికి. ఎందుకంటే మనలో శక్తి లేదా అంటే ఆల్రెడీ ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఉన్నా దాన్ని మనం ఎంత పెంచుకోవాలి. ఎందుకంటే అంతా ఒక్కటే అని చెప్పినంత వరకు చాలా 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 బాగుంటుంది. నిజంగా అంతా ఒక్కటేనా అని ఒక్కసారి ఆలోచించుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ ఉందా లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కడ తెలుస్తుందో తెలుసా? ఆధ్యాత్మికుడికి అనుకోండి, మీరు ఒకసారి ఏదైనా గుడికెళ్ళారు. గుడికెళ్ళినప్పుడు 100 మంది ఉన్నా మిమ్మల్ని లోపలికి పిలుస్తారు. అవును. ఎందుకు అంటే మీరు చేస్తున్న ఉపాసనా బలమే అక్కడ. లేదు, ఒక పీఠాధిపతి దగ్గరికెళ్లారు. అక్కడ 1,00,000 మంది ఉన్నా మిమ్మల్ని పిలుస్తారు. ఎందుకంటే ఆ ఎనర్జీ ఏదైతే అంటే మీ మంత్రబలం ఏదైతే ఉందో అదే అలా పనిచేస్తుంది. ఒక చదువుకున్న వాళ్ళున్నారు. మీకు ఫస్ట్ వచ్చిన వాడిని, లాస్ట్ వచ్చిన వాడిని ఒకేలా చూస్తారా స్కూల్లో? చూడరు. అంతా ఒక్కటే అంటే అవ్వదు. అంతా ఒక్కటే అని చెప్పడం వరకు ఎప్పుడు అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడికి సృష్టి అంతా ఒక్కటేను. అది చాలా తక్కువ. ఎట్ ది సేమ్ టైం అంతా ఒక్కటే అయితే కాదు. ఎందుకంటే మీరు చేసిన సాధనని బట్టే మీ గొప్పతనం. అంటే మీ జ్ఞానాన్ని బట్టే మిమ్మల్ని చూస్తున్నారు. మీ తేజస్సుని బట్టే అంటే అన్నిటికంటే విలువైంది ఏంటి అంటే విద్య, మీలో ఉన్న శక్తి, ఆ ఎనర్జీ అండ్ నాలెడ్జ్. ఆ 2 తప్ప మిమ్మల్ని ముందుకు నడిపించేది ఇంకేదీ లేదు. ఆ శక్తి, జ్ఞానం మంత్రం ద్వారా మాత్రమే వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఆ నేలకి ఇటు అటు ఎప్పుడైతే వెళ్తుందో మనకేమవుతోంది అనంటే ఒక్కొక్కటి
అంటే ఒక్కొక్క లోపం ఎప్పుడైతే తొలగించుకున్నామో హ్మ్. అప్పుడు ఏమవుతున్నాం, మనం ముందుకు వెళుతున్నాం. ఈ సృష్టిలో లోపాన్ని తొలగించగలిగిన శక్తులు కొన్ని ఉన్నాయి. అవేమిటి అంటే తల్లి హ్మ్. ఎప్పుడు ఏం చేస్తుందిట అంటే మనం ఏం తప్పు చేసామో మనకి చెప్పదు. చెప్పు. మనకి చెప్పకుండా మనలో ఉన్న లోపాలేవో అవి తీయడానికి ట్రై చేస్తుందిట. సేమ్ తండ్రి కూడా హ్మ్. మన తప్పుల్ని ఎప్పుడు మనకి ఎత్తి చూపరు. ఆ! కానీ మనలో ఉన్న లోపాలు తీస్తారు. అంతే గొప్పగా గురువు. హ్మ్. ఎందుకు అంటే వీళ్ళిద్దరికీ రక్త సంబంధం ఉంటుంది మనతో. ఆ! ఏ సంబంధం లేకుండా మనలో ఉన్న లోపాలను తీసి మనం ఎదగాలి. అంటే మనకంటే మన యొక్క ఎదుగుదలని ఎక్కువ హ్మ్. హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరు అంటే గురువు. కాబట్టి గురువు కూడా మనకేం చేస్తారు అనంటే మనలో లోపాలను తొలగిస్తారు. అదే విధంగా మంత్రం. హ్మ్. ఎలాగో అంటే మన లోపలున్న ఒక్కొక్క లోపాన్ని మనకి తెలియకుండా ఆ! బయటకొచ్చేసేట్టు చేస్తుంది. ఆ టైంలోనే ఏంటి అంటే మనం ఇప్పుడేమవుతుంది, ఒక త్రాసుందమ్మా. త్రాసు నిండా మురికి అంటే అహంకారం, భయం, కోపం, ద్వేషం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ త్రాసు నిండా ఏమిటున్నాయి? ప్రేమ, చూడండి ఏంటంటే ద్వేషం, ప్రేమ, పగున్న ప్లేస్‌లో ప్రేముంది. అహంకారం ఉన్న ప్లేస్‌లో చక్కగా హ్మ్. అందరిని మొత్తం అంతా నాదే అని తెలుసుకునే స్థితి. భయం ఉన్న ప్లేస్‌లో ధైర్యం ఉంది. ఇవన్నీ ఏ పాళ్ళున్నాయంటే ఇంతింతున్నయి. కాబట్టి త్రాసేమో కిందకి ఇదుంది, కిందకి. పైకదుంది. ఆ! సో, దీన్నిలా పైకి తీసుకురావాలి ఆ! అనంటే ఒక్కొక్కటి మరి ఇవి కరగాలి కదా! ఇటువైపున్నవి. ఆ కరిగినప్పుడే ఏమవుతూ ఉంటామంటే మనం ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటాం. హ్మ్. ఎందువల్ల అంటే మన ఇంటి చుట్టూ ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్‌ని క్లీన్ చేయడం మొదలుపెట్టాం. క్లీన్ చేయడం మొదలుపెడితే ఫస్ట్ వచ్చే వాసనలన్నీ ఏమిటి అంటే మురికి వాసనలే. ఆ మురికి వాసనలు ఎప్పుడైతే వచ్చాయో ఆ బ్యాడ్ స్మెల్‌ని హ్మ్. ఎవరు పీల్చాలి అంటే మళ్ళీ చుట్టూన్న మనమే. కానీ అలా అని డ్రైనేజ్‌ని క్లీన్ చేయడం మానేసామనుకోండి, దాంట్లో బాక్టీరియా చేరి ఏమవుతుంది? ప్రమాదాలు. అనారోగ్యం ప్రమాదాలు. బారిన అంటే మనకే పడతాం. ఆరోగ్యం పాడవుతోంది. కాబట్టి దాన్ని శుద్ధి చేస్తేనే మనం బావుంటాం. హ్మ్. అదే విధంగా ఈ దేహాన్ని, ఈ లోపలున్న కుళ్ళునంతటిని శుద్ధి చేస్తేనే అది చేసే పని ఏంటి అంటే మంత్రమే. ఆ హ్మ్. మంత్రం ఎలా చేస్తోంది అంటే దేవత యొక్క సూక్ష్మ రూపం. ఆ! దేవత యొక్క సూక్ష్మ రూపం అంటే అర్ధనారీశ్వర తత్వమే. అదే జ్ఞానము, శక్తి. హ్మ్. ఆ జ్ఞానం, శక్తి ఎప్పుడైతే మన లోపలికొచ్చిందో, ఇప్పుడు గణపతి మంత్రం అంటే ఇప్పుడు చూడండి సైంటిస్టులు ఇది కనుక్కున్నారు, అది అవును. కనుక్కున్నారు అంటున్నారు. అదే అక్షరాల్ని సైన్స్‌లా భావించి ఒక్కొక్క అక్షరంలో ఉన్న శక్తిని తెలుసుకుని మన పూర్వీకులు, ఋషులు, మునులు వీళ్ళందరూ చేసిన పనే వాళ్ళే మంత్రద్రష్టలు అని అంటారు. హ్మ్. మంత్రాన్ని ఎలా కనుక్కున్నారు అంటే ఈ అక్షరాలన్నిటినీ కలిపితే ఈ విధమైన శక్తి పుడుతోంది. దీనికి ఈ ఫార్మ్ వస్తోంది. అంటే ఆకారాన్ని కూడా ఏ ఆకారం వస్తోందో నిర్ణయించి, ఈ ఆకారానికి పేరేం పెట్టారు? గణపతి అని గణపతి. పెట్టారు. పెట్టేసరికి ఆ మంత్రం చదివితే మన లోపల ఏ సూక్ష్మ రూపం ఏర్పడుతోంది? ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా అంటే చూడండి విశుద్ధి చక్రం దగ్గర ఒక అక్షరం ఉంది. ఇక్కడ ఒక అక్షరం ఉంది. ఇక్కడ ఒక అక్షరం ఉంది. మూలాధార స్వాధిష్టానాల్లో ఒక కళ్ళల్లో ఒక ఈ అక్షరాలన్నీ కలిపేసరికి మన లోపల సూక్ష్మ దేహంలో హ్మ్. గణపతి యొక్క ఆకారం ఏర్పడుతోంది. అప్పుడు ఎవరికి మనకి తెలియకుండానే ఏ లక్షణాలు మన లోపలికొస్తున్నాయి? మంచి లక్షణాలు. ఆ గణపతి యొక్క లక్షణాలన్నీ హ్మ్. వస్తున్నాయి. సపోజ్ గణపతికి ఏముందన్నారు? బుద్ధి, సిద్ధి అవును. అన్నారు. హ్మ్. అంటే అర్థం ఏమిటి? గణపతి రాగానే మనలో ఉన్న మంచి బుద్ధి. బుద్ధి కుశలత అన్నదొస్తుంది. హ్మ్. సిద్ధి అంటే ఏంటి అంటే మనం ఏ పని చేసినా ఆ పనిలో మనం ఏం చేస్తాం? ఒక సక్సెస్ బుద్ధి అవుతాం. మారితే ఆటోమేటిక్‌గా సక్సెస్ ఫలితం. వస్తుంది. హ్మ్. అదే మనకి ఎప్పుడైతే అది రావడం మొదలుపెట్టిందో మన లోపల ఏమొచ్చినట్టు గణపతి యొక్క ఆకారం. హ్మ్. అందువల్లే చూడండి బాగా మంత్రం ఎవరైతే చేశారో నిజంగా అంటే ఇంకా అలాగే ఉపాసన చేసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఈ మంత్రం చేశావని చెప్పగలుగుతారు. ఎందువల్ల అంటే వాళ్ళ ఆకారాన్ని ఎవరు చూడగలుగుతారు? ఇద్దరు సమానుజ్జీలైనప్పుడు హ్మ్. వాళ్ళు చూడగలిగి చెప్పగలుగుతారు. పలానా ఉపాసన వాళ్ళు చేశారు అని. అంటే అంత గొప్ప అంటే వాళ్ళ లోపల ఆకారం వీళ్ళకి కనిపిస్తోంది. హ్మ్. ఆ స్థితి అంటే ఏదైతే ఆ ఉందో జ్ఞానం ఉన్నవారు ఆ మాత్రమే. జ్ఞానం ఉన్నవాళ్ళే. ఆ జ్ఞానం లేకపోయినా మనకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి రాగానే మనకేమొస్తుంది ఫస్టు? హ్మ్. మనలో ఉన్న కన్‌ఫ్యూజన్ పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. అచ్చా! ఇప్పుడు నిజం. మీరు గుడికెందుకెళ్తున్నారు చెప్పండి? అంతే ప్రశాంతతకి. ప్రశాంతత కోసం. అక్కడున్నది ఏమిటి ప్రశాంతత? మీ ఇంట్లో లేనిది అక్కడున్నది ఏమిటి అంటే మంత్రమే. అవునమ్మా. ఆ మంత్రం ఎప్పుడైతే చదవడం మొదలుపెడుతున్నామో ఆటోమేటిక్‌గా అందులోనే శక్తి, జ్ఞానం ఎందుకంటే అక్కడున్న పవర్ ఆఫ్ అక్షరం. హ్మ్.
ప్రతి అక్షరము పవర్ఫుల్లే ఇక్కడ. యాహ్! కాబట్టి మనం మాట్లాడే మాట ఎప్పుడు ఎలా మాట్లాడాలి అంటారంటే, అందుకే సరస్వతి అమ్మవారి చేతిలో ఉన్న మాలను కూడా హ్మ్. అక్షరమాల. ఓహోహో! ఒక్కొక్క అక్షరం మాల కింద. అందుకే గురూజీ కూడా ఎప్పుడు ఏం చెప్పేవారంటే, జపం చేయాలంటే ఏ మాల వాడాలండి అంటే, హ్మ్. ఏ మాల వాడకు నీ లోపలున్న అక్షరమాలని తియ్యి. హ్మ్. ఎందుకు అంటే, ఈ 51 అక్షరాలని కనుక మనం అవేర్‌గా అవుతూ ఆ మంత్రాన్ని కనుక జపం చేయగలిగాము అంటే, హ్మ్. ఏమవుతుంది అనంటే, ఆ శక్తి జ్ఞానాన్ని ఇంకొంచెం తొందరగా అంటే మంత్రం చేస్తేనే చాలు, ఆ శక్తి జ్ఞానం మనకి తెలియకుండానే వస్తుంది. హ్మ్. ఈ అవేర్‌నెస్‌తో చేస్తే ఇంకొంచెం బాగా. అందుకే దీన్ని చక్రా మెడిటేషన్ అని అంటారు. ఆ ఓహో! చక్రాల్లో ఒక్కొక్క అక్షరాన్ని తలుచుకుంటూ అయినా చేయొచ్చు. హ్మ్. లేదా ఇప్పుడు చెప్పాను కదా! విశుద్ధి చక్రం చుట్టూ 16 సార్లు. ఆహా! ఇక్కడ అనాహత చక్రం చుట్టూ 12 సార్లు, హ్మ్. మణిపుర చక్రం చుట్టూ 10 సార్లు, స్వాదిష్టాన చక్రం చుట్టూ 6 సార్లు, మూలాధారంలో 4 సార్లు, ఆజ్ఞా చక్రంలో 3 సార్లు. ఇవన్నీ కలిపితే 51 సార్లు. ఈ 51 సార్లు కనుక మనం మంత్రం చేసి మళ్ళీ ఏంటంటే ఇందులో అనులోమ అంటే పైనుంచి కిందకి, విలోమ అంటే కింద నుంచి పై. ఎప్పుడైతే ఈ 2 మనం చేయగలిగామో ఏమవుతుంది ఒక శక్తిని పైనుంచి కిందకి తెచ్చుకొని ఎందువల్ల నేను అన్నది వ్యాపకం అవ్వాలి అంటే నా లోపలున్న శక్తి విశ్వంలో కలవాలి. మళ్ళీ నేను శక్తివంతం అవ్వాలి అంటే ఆ! విశ్వంలో ఉన్న శక్తి నా లోపలికి రావాలి. ఆ విధంగా అనులోమ విలోమాల కింద చేయడాన్నే చక్రా మెడిటేషన్ అంటారు. ఇది ఎంత బాగా చేస్తామో అంత బాగా దేవత యొక్క సూక్ష్మ రూపం మన లోపల ఏర్పడుతుంది. హ్మ్. అప్పుడే మీరు చూస్తే చాలామంది గొప్పగా మంత్రం చేసిన వాళ్ళంటారు. మన శ్వాసతో పాటు ఆ మంత్రం జరగాలి అని. అవును. ఇది చెయ్యగానే శ్వాసతో పాటు మన మంత్రం అంటే మనం ఊపిరి ఎలా పీలుస్తున్నామో అలా మనం చేస్తున్న మంత్రాన్ని కూడా హ్మ్. చేయగలిగే స్థితి. అంటే మాట్లాడుతున్నా, పడుకున్నా, లేచున్నా ఆ! ఎప్పుడు మంత్రజపం ఆటోమేటిక్‌గా లోపలైపోయే స్థితి అన్నదొస్తుంది. హ్మ్. అదొచ్చిందా తప్పకుండా ఆ దేవత అనుగ్రహం వాళ్ళ పైన ఉంటుంది. 100% ఉంటుంది. ధన్యవాదాలమ్మా.